ఇక 2వ అధ్యాయము 19, 20, 21 వచనాలు నేనే చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన నామాను కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ కృపాసనేందుకు వచ్చాము. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఉజ్జీవింపజేసి ఆత్మలో అభివృద్ధిపరిచి మీ యొక్క దైవిక జ్ఞానం చేత నింపి వాక్యానుసారంగా నడిచే బ్రతుకులు మేమందరము కలిగి ఉండడానికి సహాయం చేయమని, బలహీనన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. ఒక చిన్నపాటి ఉపమానాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అది 1992వ సంవత్సరం జనవరి 22వ తారీఖు మన భారతదేశంలో ఒడిశా రాష్ట్రం అనబడుతున్నటువంటి మనోహర్పురలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక మిషనరీ గ్రైన్ స్టీన్, అతని యొక్క 2 కుమారులు ఫిలిప్పు, తిమోతి, వీళ్ళు మిషనరీ పని ముగించుకొని ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళడానికి ఆలస్యమై వాళ్ళున్న జీపులోనే అలా పండుకొని సేద తీరుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో హఠాత్తుగా ఒక మత్తున్మాది మోక వచ్చి వాళ్ళని బల్లెములతో పొడిచి ఆ జీప్ మీద పెట్రోల్ పోసి బ్రతికుండగానే చంపేశారు. ఆ ఆర్తనాదాల్లో ఆ యొక్క మిషనరీ గ్రాండ్ స్టీన్ ఆయన ఒక వైద్యుడు, అతను చేస్తున్న మంచి పని సమాజానికి చెడ్డ పనిగా మారింది. ఆయన చేస్తున్న మంచి పని ఏంటంటే కుష్టి వ్యాధి గలవారిని, రోగులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వైద్యం చేసి వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఆ రోజుల్లో కుష్టి వ్యాధి అంటే ఎవరో కూడా జీర్ణించుకోలేనిది, చేయలేని పని. అటువంటి పని ఆ వైద్యుడు చేస్తూ ఉంటే అది చూస్తున్న కొంతమంది మతోన్మాదులు ఇతను వైద్యం చేస్తున్నాడని ఆలోచన చేయకుండా మత మార్పిడి చేస్తున్నాడన్నట్టుగా భావించి వాళ్ళని బ్రతుకుండగానే జీపులో తగలబెట్టేశారు. అది జరిగినటువంటి ఆ సందర్భంలో అప్పుడున్న భారత రాష్ట్రపతి కూడా ఇది మన భారతదేశంలోనే ఒక మాయన మచ్చ, ఒక చీకటి రోజు అని వర్ణించాడు. కారణం ఏంటంటే అంత భయంకరంగా అలాగ బ్రతుకుండగా ఒక వ్యక్తిని, తన యొక్క 2 పిల్లల్ని కాల్చడం అనేది భారతదేశమే జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి. అయితే వాళ్ళందరికీ ఉరిశిక్ష విధించబడ్డది. అప్పుడు ఆమె భార్య గ్లాడియస్ స్టైన్, తన కుమార్తె ఎస్తేరు విలేకరులు వచ్చి, అమ్మా, నీ భర్తను నీ పిల్లల్ని చంపేశారు కదా, ఇక నీ పరిచర్యను నువ్వు సేవ చేస్తున్న వైద్యాన్ని విడిచిపెట్టేసి మీ దేశానికి వెళ్ళిపోతారా అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశాన్ని విడిచిపెట్టి మా దేశానికి మేము వెళ్ళాం. మరి నీ భర్తని నీ పిల్లల వారిని చంపారు కదా, మరి వాళ్ళకి మరణశిక్ష విధించబడ్డది, నీకు సంతోషమేనా అని అడిగితే, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషం లేదు, వాళ్ళు మరణశిక్ష నుండి విడుదల పొందాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను వాళ్ళని క్షమించాను అన్నదంట. ఎవరు? తన భార్య. ఇంత గొప్ప మనసు ఆమెకి ఎలాగొచ్చింది? తన భర్తని, తన పిల్లల్ని కాల్చేసినటువంటి మతోన్మాదుల్ని క్షమించగలిగే మనసు ఆమెకి ఎలాగొచ్చింది? ఆమెకి ఎలాగొచ్చిందంటే ఆమె జీవితం మారింది, క్రీస్తుకి అంకితము చేసుకుంది కాబట్టి. ఆమె అన్నదంట, నేను ఒకప్పుడు పాపిని, నా ప్రభువు నా పాపాలు క్షమించినప్పుడు ఈ మనుషులు చేసిన యొక్క పాపాలు నేను క్షమించలేనా
అని అన్నప్పుడు ఒక వ్యక్తిలో క్రీస్తునందు మారిన జీవితాన్ని బట్టే ఎవరినైనా మార్చగలము, లేదా మార్పు చెందే విధంగా మనము ప్రోత్సహించగలం. మనం చదవబడిన లేఖన భాగంలో కూడా పౌలు అదే మాట మాట్లాడుతున్నాడు. 19వ వచనంలో నేనైతే అని మొదలెట్టాడు. నేనైతే అని మొదలెట్టడానికి ముందు మీకు ఒక విషయం చెప్పాలా. ఎంతవరకు ఎక్కడి నుంచి 11వ వచనం మొదలుకొని ఈ 18వ వచనం వరకు ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడుతున్నాడంటే పౌలు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఓ పేతురన్నా, లేదా ఒక పేతురు సహోదరుడా, మనము ధర్మశాస్త్రం నీతి క్రియల వల్ల కాదు కదా రక్షణ పొందేది, యేసుక్రీస్తునందు విశ్వాసం వలన కదా. మరి నువ్వెందుకు యాకోబు యొద్ద నుండి సహోదరులు వచ్చేసరికి నువ్వు ఆ విధంగా ప్రవర్తించావు, ఇది తప్పు కదా అని చెప్పి అతను గద్దించిన తర్వాత ఈసారి పౌలు తన వ్యక్తిగత అనుభవాన్ని లేదా సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేనైతే అనే మాట ఎందుకు వాడాడంటే, ఇదిగో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో చెప్తున్నాను విను అని. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయంలో సచ్చిన వాడనైతిని. ఇప్పుడు ఇంతకీ పేతురు ఒకవేళ పొరపాటు పడుతున్నాడేమో, ఏంటి రక్షణ అనేది, నీతి అనేది ధర్మశాస్త్రం వల్ల వస్తుంది లేదా వస్తాదని ఒకవేళ పేతురు యొక్క పొరపాటు పడితే, ఇప్పుడు పౌలు క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని? నేను ధర్మశాస్త్ర విషయమే ఏమైపోయాను? చచ్చిపోయాను. ధర్మశాస్త్ర విషయమే చచ్చిపోయాననే మాట ఎందుకు వాడుతున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల కాదు మనకు రక్షణ, యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల మాత్రమే కాబట్టి రక్షణ. నేను ధర్మశాస్త్రంలో ఏమైపోయానంటే చనిపోయాను అంటున్నాడు. చనిపోవడం అంటే ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకను చేరుటకే మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమే మనం ఏమైపోయామంట? యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన నమ్ముకున్న మన విషయంలో కూడా ధర్మశాస్త్రం ఏమైపోయిందంటే నెరవేర్చబడ్డది. కాబట్టి మనం అందరం కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పాటించవలసిన అవసరము లేదు. అందుకే ధర్మశాస్త్రం విషయంలో నేను ఏమైపోయాను అన్నాడు తెలుసా? చనిపోయాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి క్రైస్తవ విశ్వాసులు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా బ్రతకవలసిన అవసరం లేదని ఆనాడు యూదులకి పేతురు చెప్పినట్లు, పౌలు పేతురికి చెప్పినట్లు, ఈ రోజున దేవుని పిల్లలమైన మనము కూడా ఏ లోక సంబంధమైన క్రియల వలన కూడా మనము నీతిమంతులుగా ఎంచబడము. అది గత వారం మీకు గుర్తు చేశాను. కాబట్టి ఇప్పుడు మనము ధర్మశాస్త్రం నుండి వేరైపోయాం, సచ్చిన వారం అయిపోయాం. కేవలం యేసుక్రీస్తుని బట్టి మనం జీవించు వారమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసుక్రీస్తుని బట్టి విశ్వాసి కూడా శిలువలో మరణించాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించాడంటే ఆయన నమ్ముకున్న మనము కూడా ఎక్కడ మరణించాం? శిలువలో మరణించాం. ఆయన ఇంతకీ శిలువలో ఎందుకు మరణించాడు? మన పాపం నిమిత్తం మరణించాడు. ఇప్పుడు నువ్వు కూడా యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు కూడా పాపం విషయంలో ఏమైపోయినట్టు? చనిపోయినట్టు అన్నమాట. కాబట్టి క్రైస్తవులు భౌతికంగా జీవించిన మన ఆధ్యాత్మిక జీవితము యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. అందుకే పౌలు అంటాడు, నేనైతే దేవుని విషయమే జీవించే నిమిత్తము నేను ధర్మశాస్త్రం విషయంలో ఏమైపోయానన్నాడు? చనిపోయాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాస జీవితము దేవుని అడుగుజాడల్లో ఉంది తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో లేదు. దీన్ని మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే మన జీవితం యేసుక్రీస్తులో ఉందో తప్ప లోక సంబంధమైన ఆచార వ్యవహారాల విషయంలో లేదు. మీరు ఇంకా లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు చేయకపోతే చచ్చిపోతామేమో అని అనుకుంటున్నారేమో. అలా అనుకుని వాళ్ళకు భయపడి వీళ్ళకి భయపడి లోక సంబంధమైన ఆచారాలు చేస్తున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ చచ్చిపోయిన వారి కింద లెక్క. ఏం పాటిస్తే లోక సంబంధమైన ఆచారాలు పాటించిన వారందరూ క్రీస్తు దృష్టిలో ఏమైపోయినట్టు? చనిపోయినట్టు లెక్క. పేరుకు బ్రతుకుండొచ్చు,
అందుకే పౌలు ఏమన్నాడు, నేనైతే, మీరు చదవండి మరలా 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించి నిమిత్తము. ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నాడంటే ఈయన? అమ్మ, ఎవరి కొరకు జీవిస్తున్నాడంట? దేవుని కొరకు జీవిస్తున్నాడంట. దేవుని కొరకు జీవించాలా? మన గురించి మనం కొరకు జీవించాలా? దేవుని నమ్ముకున్నాడు అయితే దేవుని కొరకునే జీవించాలి. పౌలు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కాబట్టి నేను యేసుక్రీస్తు నిమిత్తము జీవించే నిమిత్తమే ఏ విషయంలో చచ్చిపోయాను? ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయాను. ఒకప్పుడు ధర్మశాస్త్రం అంటే పడి చచ్చిపోయేవాడు ఎవరు? పౌలు. ఆ ధర్మశాస్త్రం బట్టే కదా సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. కానీ సత్యాన్ని తెలుసుకున్నాడు, ప్రభువుని విశ్వసించాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో జీవిస్తున్నాను, ధర్మశాస్త్రం విషయంలో ఏమైపోయాను అన్నాడు. ఇప్పుడు మనము కూడా ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉండి లోకాచారాలు పాటించాం. ఇప్పుడు ఎవరు నమ్ముకున్నాం? మరి యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. మనం ఎవరి ప్రకారం జీవించాలా? యేసుక్రీస్తు జీవించిన విధంగానే జీవించాలి. ఇంకా నువ్వు లోకాచారాలు పాటిస్తున్నావు అంటే నువ్వు ఇంకా అందులో ఏమవ్వలేదన్నమాట, చావలేదు. ఏదో చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఇంకా చాలామంది యేసుక్రీస్తు నమ్ముకున్నా లోకాచారాల విషయంలో ఏమవ్వలేదు, చావలేదు. అంటే వాళ్ళు బ్రతికుండు కూడా సచ్చిన వారితో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు పౌలు ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయినలో పౌలు యొక్క పరివర్తన మారింది. తను అనుభవించిన మార్గాన్ని లేదా తను మారిన జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఎందుకు నేను చెప్పాలనుకున్న దైవ అంశం పేరేంటంటే క్రైస్తవ ఆధార జీవితము లేదా మార్పు నొందిన జీవితము. క్రైస్తవ ఆధారిత జీవితము లేదా మార్పు నొందిన జీవితం అంటే క్రీస్తును ఆధారం చేసుకుని జీవించే జీవితము లేదా ఒక వ్యక్తి మార్పు నొందిన జీవితం. అందుకే నేనైతే ఎవరి విషయం జీవిస్తున్నాను అన్నాడు, దేవుని విషయమే జీవించుచున్నాను అంటున్నాడు. ఈ మాట మనం కూడా అనగలగాలి. ఇప్పుడు నువ్వు కూడా అనగాలి. ఏమనాలి? నేను కూడా దేవుని విషయమే జీవిస్తున్నాను. లోకాచారాల గురించి జీవించట్లేదు. లోకాచారాలు చేయను నా జీవితంలో. లోక సంబంధమైన విషయాలు నాకు పట్టింపు లేదు. నేను ఎవరి నిమిత్తం జీవిస్తున్నాను? అంతే కదా పౌలు అన్నాడు, నేను బ్రతుకుడు క్రీస్తే. అవును, బ్రతుకుతే ఎవరి కొరకు బ్రతుకుతాను? దేవుని కొరకు బ్రతుకుతాను. చచ్చిపోతే లాభం. ఈ రోజున క్రైస్తవులను పడుతున్న మనం కూడా అటువంటి మాట అనగలిగే ఆధ్యాత్మిక జీవితంలోకి మనం అందరము వచ్చునుము గాక. అయితే మరి ధర్మశాస్త్రం మరి ఎందుకు దేవుడిచ్చాడు? ఇలా చూడండి, ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా తీర్చబడలేకపోతే ఇంకా ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ధర్మశాస్త్రం అంటే అద్దం లాంటిదంట. ఏంటి అద్దం? అద్దం ముందు నుంచుంటే నీకు ఏం కనపడుతుంది? మన ప్రతిబింబం కనపడుతుంది. ధర్మశాస్త్రం ముందు నుంచుంటే నువ్వు పాపివనే విషయం కనపడుతుంది. ధర్మశాస్త్రం ఏమిటి చూపించిందంటే మనకి, నువ్వు పాపివి, ఇదిగో పాపానికి ఈ విధమైనటువంటి ఫలము ఉన్నది అని ధర్మశాస్త్రం చూపించింది. అంతేకాదు ధర్మశాస్త్రం ఇంకో మాట కూడా చెప్పింది, ఈ పాపం యొక్క ఫలితాన్ని నువ్వు తీసుకోలేవు. ఒక నిష్కల్మషుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మాత్రమే మనం మరలా పాపము నుండి పుణ్యాత్మలుగా మారగలుగుతామనే విషయం కూడా ధర్మశాస్త్రం చెప్పింది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చదివితే, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమైనా అట్లా అంటాదు, ధర్మశాస్త్రం వలననే కానీ పాపం అనగా ఎట్టుదో నాకు అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నీకు ఏం చూపించింది? పాపం ఎలాగుంటుందని చెప్పింది, అంతేగాని పాపాన్ని తీయలేదు. మీకు అర్థమైందా? ధర్మశాస్త్రం ఏం తీయలేదు. డాక్టర్ గారు వెళ్ళి ఏం చెప్తారు? నీ రోగాన్ని చెప్తారు. రోగం ఏం తీస్తుంది? వేసుకుంటున్న మందులు తీస్తారు. అంతేనా? డాక్టర్ గారు కానీ రోగం తీసేస్తారా? డాక్టర్ గారు ఏం చెప్పారు? నీకు స్కానింగ్ చేసి లేదా నీకు అన్నీ చేసి నీకు ఏం చెప్పారు? అమ్మ నీకు పలానా వ్యాధి ఉందని చెప్పారు. అలాగే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్పిందంటే మనం పాపులమని విషయం చెప్పింది. మరి పాపులమైతే మేము ఎలా మారపడతామండి పుణ్యాత్ముల కింద? దానికి ఒక రోజున యేసుక్రీస్తు మీ కొరకు బలి కాబోతున్నాడు. ఆయన రక్తం వల్ల మాత్రమే మనం ఎలా మార్చబడతాం? పుణ్యాత్ములుగాను లేదా నీతిమంతులుగాను మార్చబడతానే విషయం ధర్మశాస్త్రం మనకు బోధించింది. అంటే ధర్మశాస్త్రం లేకపోతే మనం ఎవరో మనము తెలిసేది కాదు. అందుకే దేవుడు మనకేమి ఇచ్చాడంటే ఫస్ట్ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే ఏంటి అర్థం? నువ్వు పాపివనే విషయం గ్రహించాలని ఇచ్చాడు. సరే, నువ్వు పాపివనే విషయం గ్రహించావు, మరి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు? యేసుక్రీస్తు.
ఆ విషయమే తెలుసుకున్నాడు పౌలు. అందుకే ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తులోకి వచ్చాడు. వచ్చేయమంటున్నాడు, ఇక మీదట నేను ధర్మశాస్త్రం ప్రకారం నడవను, ఎందుకంటే ధర్మశాస్త్రం విషయంలో నేను ఏమైపోయాను? చచ్చిపోయాను. ఇప్పుడు యేసుక్రీస్తు విషయమే నేను ఏం చేస్తున్నాను? జీవిస్తున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం నువ్వు పాపివని చెప్పింది, క్రీస్తు మరణం మాత్రమే నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలదని చెప్పింది. రెండోది, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నీతిమంతుడు కాగలని చెప్పింది. అందుకే పౌలు నేను యేసుక్రీస్తు విషయంలోనే జీవిస్తున్నానని చెప్తున్నాడు. మూడోది, ఇక్కడున్న మనం ఎవరం కూడా ధర్మశాస్త్రాన్ని కానీ లోక సంబంధమైన ఆచారాలు కానీ కట్టుబడి ఉండవలసిన అవసరము లేదు. నువ్వు కట్టుబడి ఉండాలంటే అది కేవలం యేసుక్రీస్తు మాత్రమే కట్టుబడి ఉండాలి. నాలుగోది, క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే మనకు స్వేచ్ఛ కలుగుతుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. మళ్ళీ చెప్తున్నాను, యేసుప్రభువు నమ్ముకుంటే నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. రక్షణ వచ్చినంత మాత్రాన నీ ఎంత నువ్వు జీవించేస్తావని అనుకోకు. ఆ రక్షణలో కొనసాగాలంటే కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే ఆధారపడాలి. అందుకే పౌలు ఏమంటాడంటే, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము నాది కాదు బాబు, ఇది ఎవరిది? దేవుడిదే అని ఎక్కడ అంటున్నాడు? ఆ 20వ వచనంలో అంటున్నాడు. ఎక్కడ? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు అని అంటున్నాడు. ఇలా చూడండి, ఇటువంటి మాట మనం కూడా అనాలని చెప్తున్నాను. ఏమనాలి? యేసుక్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, నాలో లోకము లేదు, లోక ఆచారాలు లేవు, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నాది కాదు, ఎవరిదని చెప్పాలి? దేవుడిదని చెప్పాలి. అలా చెప్పాలంటే నీలో నాలో దమ్ము ఉండాలి. ఏ దమ్ము? థమ్సప్ తాగితే వచ్చే దమ్ము కాదు, యేసుక్రీస్తుని కలిగి ఉండడం ద్వారా వచ్చే ధైర్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? చర్చ్ లోపల ఒకలాగా ఉంటున్నారు, చర్చ్ బయట ఒకలాగా ఉంటున్నారు. పాస్టర్ గారు ఉంటే ఒకలాగా ఉంటున్నారు, పాస్టర్ గారు లేరంటే ఒకలాగా ఉంటున్నారు. ఇది క్రైస్తవ జీవితం కాదు. పాస్టర్ గారు ఉన్నా, చర్చ్ లోపల ఉన్నా, బయట ఉన్నా, నిన్ను చేసినవాడు, నువ్వు నమ్ముకున్నవాడు నిన్ను గమనిస్తున్నాడు. కాబట్టి నువ్వు అనుక్షణము ప్రతిరోజు కూడా నువ్వు ఎలా కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉండలేని రోజున నువ్వు దేవుని కొరకు జీవించట్లేదు, నీ కొరకు నువ్వే జీవిస్తున్నావని అర్థం. ఇప్పుడు చెప్పండి, 20వ వచనంలో అంటున్నాడు పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాటకు అర్థం ఏంటంటే, ఇక ధర్మశాస్త్రానికి నాకు ఏమీ సంబంధం లేదు, యేసుక్రీస్తే నాకు సర్వము. ఎందుకంటే ధర్మశాస్త్రం మంచిదే, కానీ ధర్మశాస్త్రం నాకు మోక్షాన్ని ఇవ్వలేదు. ఎవరిచ్చారు మోక్షం? యేసుక్రీస్తు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు జీవిస్తున్న జీవితము నేను యేసు కొరకే జీవిస్తున్నాను అంటున్నాడు. ఏమన్నాడు? ఒకప్పుడు ధర్మశాస్త్రమే సర్వస్వం అనుకుని దాని కొరకు బయలుదేరాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ధర్మశాస్త్రం నాకు ఏమి ఇవ్వలేదు, మోక్షాన్ని ఇవ్వలేదు, ప్రాయశ్చిత్తం చేయలేదు, నాకు యేసుక్రీస్తు ఇచ్చాడు మోక్షం. కాబట్టి నేను ఇప్పుడు ఎవరి కొరకు బ్రతుకుతానంటే యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు, అలా జీవించాలంటే యేసుక్రీస్తులో ముందు ఆ వ్యక్తి ఏమైపోవాలంటే చనిపోవాలి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు కొరకు బ్రతకాలంటే ముందు ఆ వ్యక్తి ఎక్కడ చనిపోవాలి? యేసుక్రీస్తులో చనిపోవాలి. ఎలాగా? ఇందాక చదివినట్టు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతా ఉన్నాను. ఒకసారి ఆ నూతన జీవము పొందిన వారిమై నడుచుకున్నట్లు మనము దేని వలన ఏంటండి? బాప్తీసం వలన
మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా మనం ఏం చేయబడ్డామంట. అందుకే బాప్తీసం ఇచ్చేది. మీరు అడుగుతున్నారని ఇచ్చేది కాదు బాప్తీసం. ఇలా చూడండి, బాప్తీసం ఎందుకంట, బాబు ఇంతవరకు నేను లోకానుసారంగా బ్రతికాను, ఈ రోజు నుంచి నేను లోకాసులన్నీ చంపేసుకుని ఇక మీదట పాపంలో బ్రతకకుండా యేసుక్రీస్తులో బ్రతుకుతున్నానని చెప్పడానికి సాదృశ్యంగా మనం ఏం తీసుకుంటున్నాం, బాప్తీసం తీసుకుంటున్నాం. మీకేం అర్థమైందంటే బాప్తీసం అంటే చాలామందికి బాప్తీసం తీసుకుంటే చచ్చిపోయినప్పుడు పెట్టిలో పెడతారు కాబట్టి ఇదేదో బాగుంది, ఇప్పుడు పెట్టిలో పెట్టి దైవికమైన కార్యక్రమం జరిగించే విధంగానైనా మనం ప్రభువు నమ్ముకున్నట్లు బాప్తీసం తీసేసుకుందాం. అసలు బాప్తీసం ఎందుకో తెలుసా? ఇలా చూడండి, నువ్వు యేసుక్రీస్తులో మృతుడు అవడానికి అంటే ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ఏ పాప విషయంలో అయితే చనిపోయాడో ఇప్పుడు నువ్వు కూడా ఆ పాప విషయంలో ఏమైపోవాలి, చనిపోవాలి. అందుకొరకు మనం ఏం తీసుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి. అంటే బాప్తీసం తీసుకుంటేనే కానీ నువ్వు యేసుక్రీస్తులో ఏమవలేనట్టు, మృతుడు కాలేనట్టు. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు కొరకు బ్రతకాలంటే ముందు ఆ వ్యక్తి ఏం తీసుకోవాలన్నమాట, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసాలు తీసుకోకుండా నేను దేవుని బిడ్డలని ఎవరైనా అంటుంటే వాళ్ళు ఇంకా దేవుని బిడ్డలు కాదు. ఒకవేళ ఎవరైనా ఇంకా బాప్తీసాలు తీసుకోకపోతే మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తీసుకోండి. పాస్టర్ గారు తీసుకోమన్నారని కాదు. నువ్వు యేసుక్రీస్తులో బ్రతకాలంటే ముందు అదే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయిన పాపం విషయంలో నువ్వు ఏమైపోవాలి, చనిపోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, బాప్తీసం అనబడుతున్న దాని ద్వారా నువ్వు యేసుక్రీస్తులో చనిపోయిన వాడివై మరలా అదే యేసుక్రీస్తులో నువ్వు ఏమించాలంటే జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బాప్తీసం తీసుకోవడం ద్వారా యేసు ప్రభులో మరణించడం ద్వారా కలిగే లాభం ఏంటంటే, ఫస్ట్ ఆ వ్యక్తి మీద పాపం అధికారం ఉండదండి. ఎవరి అధికారం ఉండదు? ఇప్పుడు దాకా నువ్వు ప్రభు నమ్ముకోలేదు కదా, నీ మీద ఏది అధికారం చేసిందో తెలుసా? పాపం అధికారం. అంటే పాపం నీ మీద ఏలుబడి చేసింది. నువ్వు ఎప్పుడైతే ప్రభువు నమ్మి బాప్తీసం తీసుకున్నావో ఆ రోజున దేవుడు నీ పాపాలన్నీ ఏం చేశాడు, క్షమించి తీసేశాడు. ఇప్పుడు నీ మీద ఏది ఏలుబడి చేయదు, పాపం ఏలుబడి చేయదు. ఎందుకని? నువ్వు యేసుక్రీస్తులో ఏముంచావు, నమ్మకం ఉంచావు. ఆ నమ్మకాన్ని గుర్తుగా నువ్వేం తీసుకున్నావు, బాప్తీసం తీసుకున్నావు. ఒకసారి చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం అదే మాట్లాడుతుంది. మనం క్రీస్తుతో కూడా చనిపోని ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమున ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని. ఇక మన మీద మరణానికి ఏమి లేదంట, అధికారం లేదు, ఏలుబడి లేదు. ఎందుకంటే నువ్వు ఎవరిలో బాప్తీసం తీసుకున్నావు, యేసుక్రీస్తులో బాప్తీసం తీసుకున్నావు. 11వ వచనం కూడా చదవండి. అటువలే మీరును పాప విషయమై ఏమైపోయారు, మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు ఎలాగున్నారు, సజీవులుగాను ఉన్నాం. పాప విషయంలో ఏమైపోయావంట, చచ్చిపోయాం. యేసుక్రీస్తు విషయంలో ఏమయ్యావంట, సజీవులుగా ఉన్నాం. ఇందులో ఎందుకు చచ్చిపోయి ఇందులో ఎందుకు సజీవులుగా ఉన్నావు అంటే నువ్వు బాప్తీసం తీసుకున్నావు. ఇదిగో యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా నీ పాపాల విషయంలో నువ్వు చనిపోయావు. అట్ ద సేమ్ టైము అదే సమయంలో యేసుక్రీస్తునందు జీవించడానికి నువ్వు ఎలా ఉన్నావంటే సజీవులుగా ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం ఎవరిదే చెప్పండి? నీది కాదు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము మనది కాదు. పౌలు అంతటోడే ఆ మాట అంటున్నాడు. 20వ వచనంలో ఏమన్నాడు, నేను క్రీస్తుతో కూడా ఏం వేయబడ్డాను, సిలువ వేయబడి. అవును, పౌలు ఎప్పుడు సిలువ వేయబడ్డాడండి? పౌలు సిలువ వేయబడ్డా? ఈ మాట అనేసరికి ఆయన ఏమైనా సిలువ వేయబడ్డా అంటున్నాను. ఏం సిలువ వేయబడలేదు, కానీ నేను నమ్ముకున్న క్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఏ విషయంలో సిలువ వేయబడ్డాడు, పాపముల విషయంలో సిలువ వేయబడ్డాడు. కాబట్టి అదే ప్రభు నమ్ముకున్న నేను కూడా పాపం విషయంలో ఏమేయబడ్డాను అంటే, ఇప్పుడు ప్రభు నమ్ముకున్న మనం అందరం కూడా పాపాలు ఏం చేయబడ్డాయి, సిలువ వేయబడ్డాయి. అంటే మరలా నువ్వు పాపాలకి వెళ్ళడానికి వీలు లేదు, పాపం చేయడానికి హక్కు లేదు. ఎందుకంటే నీ మీద అధికారం చేసేది యేసుక్రీస్తు మాత్రమే. ఇంకేమంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు. అంటే ఇప్పుడు పౌలు జీవితంలో ఎవరు జీవిస్తున్నారు అంటే, ప్రభువుని విశ్వసించడం వల్ల కలిగే రెండో లాభం ఏంటో తెలుసా? మనకి పునరుద్ధాన జీవితం ఉంది. ఏ జీవితం ఉంది? పునరుత్థాన జీవితం. అంటే ఏంటో తెలుసా? చనిపోయినా జరే తిరిగి లేచి బ్రతికే అవకాశం కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఉంది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నేను ఏమన్నాడు తెలుసా ఒక పౌలు, ఇకను జీవించువాడును నేను కాను. అంటే పౌలు అనబడుతున్న వ్యక్తి పేరు కనపడతాడంతే. క్యారెక్టర్ అంతా ఎవరిదే? క్యారెక్టర్ అంతా ఎవరిదే? యేసుక్రీస్తు. మీకు అర్థమైందో లేదో, అప్పుడప్పుడు మీరు పథకం పనికి వెళ్ళినప్పుడు ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు వెళ్తారు. అక్కడ కనబడే మనిషి ఎవరో నువ్వే, కానీ పేరు ఎవరిదే? వేరే వాళ్ళది. అలాగే ఇప్పుడు బ్రతుకుతున్న ఈ జీవితం పేరుకు నువ్వే, కానీ నీ బ్రతుకంతా ఎవరై ఉండాలా? అది పౌలు చెప్తున్నమాట. అందుకే ఇకను జీవించువాడును నేను కాను. మరి ఎవరు జీవిస్తున్నారో పౌలు అంటే, క్రీస్తు యేసే నా యందు జీవించుచున్నాడు అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే, క్రీస్తులో ఉన్న వారి యొక్క జీవితము నూతన సృష్టి. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ శరీరం మందున్న జీవితము మంద కాదు, యేసుక్రీస్తుదనే విషయము స్వయాన ప్రభు ఇదే పౌలు మరొక చోట కూడా మాట్లాడాడు. ఎక్కడో చూడండి ఒకసారి, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చదవండి. ఒకసారి రోమీలు రాసిన పత్రిక 8. అమ్మా మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మన ఆత్మ నీతి విషయమై ఏం కలిగి ఉన్నదంట? ఏం కలిగి ఉన్నదంట? జీవము కలిగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనం జీవిస్తున్న జీవితము ఎవరిది కాదు? మనది కాదు. మరి ఎవరిది? ఎవరిది? ఎవరిదండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అని పౌలు ఎందుకు అంత ఘంటాపదంగా చెప్తున్నాడంటే, చూడండి ఎక్కడ 20వ వచనంలో, ఆ పైన నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము 1 నన్ను ప్రేమించి, 2 నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని, 3 కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మరలా పౌలు మాట్లాడుతున్నాడు, జీవిస్తున్న జీవితము నాది కాదు. ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఎవరంటే, నా యందు యేసుక్రీస్తే జీవిస్తున్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు అంటే, అక్కడ రాయబడిన 3 కారణాలు చెప్తున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము 1 నన్ను ప్రేమించిన వాడు. ఎవరు ప్రేమించారు పౌల్ని? ఎవరు ప్రేమించారు? యేసు ప్రభు వారిని నువ్వు ప్రేమించడం గొప్పదన్నది కాదు, యేసు ప్రభువే నిన్ను ప్రేమించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యోహాను, 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పెంపును. ఇందులో ఏముందంట? ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు ప్రేమించడం గొప్పతనమా? యేసు ప్రభువే నిన్ను ప్రేమించడం గొప్పతనమా? అమ్మా, యేసు ప్రభువే మనల్ని ప్రేమించడం గొప్పతనం. ఆ గొప్పతనాన్ని పౌలు గ్రహించి, ఇదిగో నా కొరకు ప్రేమించిన వాడు అక్కడ ఉన్నాడు, నన్ను ప్రేమించిన వాడు. సో నన్ను ప్రేమించిన వాడు కొరకు నేను బ్రతుకుతానని చెప్తున్నాడు. నేను ఎందుకు యేసుక్రీస్తులో బ్రతుకుతున్నానంటే, 1 నన్ను ఎవరు ప్రేమించారు? అందుకే అక్కడ అంటున్నాడు, ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితం చూసారా ఎవరిదంటే, నన్ను ప్రేమించిన వాడు. ఎవరు? యేసుక్రీస్తు. 2వది ఏమంటున్నాడు? నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా. యేసుక్రీస్తుని ఎవరు అప్పగించారు? ఎవరు యేసుక్రీస్తుని అప్పగించలేదు. ఆయనకు ఆయనే అప్పగింపబడ్డాడు. ఆయన అన్నాడు కదా ఒక చోట, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఏమన్నాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని అప్పగించాడు. అంతేకాదు మరొక చోట అంటాడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనంలో
10:15 తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలు ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణము, ఆయనంతటా ఆయనే ప్రాణాన్ని అర్పించాడు తప్ప ఎవరో బలవంతంగా చచ్చిపోమంటే చచ్చిపోలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని పౌలు గ్రహించేమన్నాడు తెలుసా? నన్ను ప్రేమించినవాడు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నవాడు. మూడోది ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? మూడోది ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రికలో, దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే నన్ను ప్రేమించి నా కొరకు మరణించిన ఆ దేవుని యందు నమ్మకం వలన నేను జీవిస్తున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరలా 20వ వచనాన్ని అంతా ఒకసారి మీకు చదువుతున్నాను చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకు సిలువ వేయబడి ఉన్నానంటే యేసుక్రీస్తు నా పాపాల కొరకు ఏమైపోయాడు? సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న నేను కూడా ఏ విషయంలో సిలువ వేయబడ్డాను? పాపం విషయంలో సిలువ వేయబడ్డాను. కాబట్టి ఇక జీవించేవాడు నేను కాను. మరి ఎవరు జీవిస్తున్నారు? యేసుక్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఒక మాట, యేసుక్రీస్తు మనలో జీవించాలంటే మనలో పాపం ఉంటే జీవిస్తాడా? పాపం ఉంటే జీవిస్తాడా? అంటే పౌలు అంత కంఠాపతంగా ఆ మాట అనగలిగాడంటే ఇప్పుడు పౌలు జీవితంలో ఏమీ లేదని అర్థం. పాపం అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. అందుకు దేవుని కృపను వేడుకుంటున్నాడు. అందుకే నేను జీవిస్తున్న జీవితం నాది కాదు, యేసుక్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితం చూసారా, అది నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తను అప్పగించుకున్న యేసుక్రీస్తునందల విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. నేను యేసుక్రీస్తు కొరకు జీవించడం గల కారణం ఏంటంటే, ఒకటి ఆయన నన్ను ప్రేమించాడు, రెండోది నా కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు మూడోది, అలాగ నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయిన దేవుని మీద నేను ఏముంచాను? నమ్మకం ఉంచాను, విశ్వాసం ఉంచాను. ఇప్పుడు అందుకే నేను ఎవరి కొరకు జీవిస్తున్నానంటే యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సిలువ వేయబడ్డానని ఒక మాట కనబడుతుంది. ఎక్కడ? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే యేసుక్రీస్తుకి నీకు ఉన్న సంబంధం తెలియజేయబడుతుంది, ఐక్యత. యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి యేసుక్రీస్తుకి నీకు ఏ సంబంధం ఉంటుంది? ఒక సహోదరు లేకపోతే ఒక తండ్రి కుమారుల యొక్క సంబంధం ఉంటుంది. అందులో ఐక్యత ఉంది. రెండోది, ఆయన జీవించువాడిని నేను కాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నాలో ఉన్న ఈ విశ్వాస జీవితానికి కారణం యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. మూడోది, ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా నాది కాదు, అది ఎవరిదంటే దేవుడిదే అంటున్నాడు. అందుకే మనం ఎలా బ్రతకాలో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు ఉన్న ప్రకారం మనం జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి, ఈ దేహం ఎవరిదే? నీది అనడానికి అవకాశం లేదు. నువ్వేమో తెగ మురిసిపోతున్నావు, నా దేహమో నా దేహం అని. కానీ ఈ దేహం ఎవరిదంట? దేవుడిదంట. మీరు ఈ దేహం దేవుడిదైతే ఈ దేహంతో ఎవరిని మహింపరచాలంట? దేవుణ్ణే మహింపరచాలంట. ఈ దేహంతో దేవుని మహింపరచడం అంటే ఈ దేహం మీద పుట్టుమచ్చలు యేసుప్రభు శిలువలు వేసుకోవడం కాదు. దేవుని మహింపరచడం అంటే ఈ దేహంతో బ్రతికే ప్రతి పని వల్ల, ప్రతి ప్రవర్తన వల్ల నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. అందుకే అక్కడ అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, ఇది మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నది. కాబట్టి మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. కాబట్టి మీ దేహంతో మీరు ఎవరిని మహింపరచాలంటే దేవుని మహింపరచాలా? ఇప్పుడు చెప్పండి, ఉదయం లేచిన కాడి నుంచి పండుకునేదాకా ఈ దేహం ద్వారా ఎవరికి మహిమ కలగాల? మరి దేవునికి మహిమ కలిగే విధంగా మనం బ్రతుకుతున్నామా? మరి లేదని అడ్డంగా బుర్ర చూపితే మరి ఈరోజే చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? మరి ఆ భయం మనలో ఉందా? ఆల్రెడీ మనం సిలువలో కొనబడ్డవారము, ప్రభువుని నమ్మడం ద్వారా ఆయన సొత్తు అయిన వారము. మరి ఆయన సొత్తు అయిన ప్రజలు ఆయన కొరకు బ్రతకాలా, నీ కొరకు బ్రతుకుతావా అన్నది ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అయితే క్రీస్తు సిలువ వేయబడ్డాడు నాలో అని పౌలు అంటున్నాడు కదా, అలాగ మనం ఏమైనా చెప్పగలమా?
క్రీస్తు నాలో జీవిస్తున్నాడని మనం అనగలమా? నేను జీవిస్తున్న జీవితానికి కారణం యేసుక్రీస్తే అని చెప్పినట్లు, అవునండి, ఈరోజు నేను జీవిస్తున్న జీవితానికి కూడా కారణం యేసుక్రీస్తే, నాలో యేసుక్రీస్తు జీవిస్తున్నాడని కూడా మనం అనగలమా? అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు ఎడల నీకున్న ప్రేమ, నీ విశ్వాసం ఏ పాటిది? అసలు యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడనే విషయం నువ్వు గ్రహిస్తే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో తెలుసా? ఎందుకని? ఇప్పుడు జీవించుచున్న జీవితం ఎవరిదే? దేవుడిది, నీది కాదు. ఒక్క మాట, రేపన్న రోజున ఈ జీవితం నీది కాదు, నాది. నీకు 60 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు బ్రతకమని ఆయుష్ ఇచ్చాను. ఈ 60-70 సంవత్సరాల్లో ఈ దేహం ద్వారా నువ్వు ఎలా బ్రతుకోవన్నది దేవుడు నేను ఏమడుగుతాడు? తీర్పు అడుగుతాడు. అందుకే ఒక చోట ఉంటుంది, మీరు ఈ దేహంతో చేసినవి, అది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలంటండి? ఈ దేహంతో నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావో, అంటే ఈ దేహంతో పనులు అంటే అర్థం, ఈ దేహంతో ఉండగా నువ్వు జీవిస్తున్న జీవితంలో నీ ప్రవర్తన బట్టి అది మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే ఒక రోజున నిలబడాలి. అప్పుడు అడుగుతాడు, అమ్మా నీకు ఈ దేహం ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు 70 సంవత్సరాలు బ్రతికించాను కదా, నువ్వు ఎలా బ్రతికేవు అని అప్పుడు దేవుడు అడుగుతాడంట. అప్పుడు నువ్వేమో మాట్లాడవు అనుకో, ఒకవేళ మాట్లాడేమని బోకరించేద్దాం అనుకుంటే నువ్వు చేసిన ప్రతిదీ దేవుడు ఏం చేస్తాడు? నీకు చూపిస్తాడు. అప్పుడు నువ్వు బ్రతుకును బట్టి పరలోకంలో ఉండాలో నరకంలో ఉండాలన్నది అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితం మనం అనుకున్నంతగా ఆదివారం వచ్చిపోయేది ఏమీ కాదు. మరలా చెప్తున్నాను, ఆదివారం జస్ట్ 2 గంటలు 3 గంటలే ఉంటావు. నువ్వు ఎక్కువ ఎక్కడ ఉంటావు? లోకంలో జాగ్రత్తగా ఉండడమే నువ్వు దేవుడి పట్ల కలిగి ఉన్న జీవితం. మందిరంలో ఏముందో అందరూ భయం కలిగి చాలా బుద్ధిమంతులుగా ఇక్కడ మీరే కాదు నేను కూడా ఉంటాను. కానీ బయట నువ్వు ఎలాగ ఉంటున్నావు? లోకంలో ఎలాగ ఉంటున్నావు? ఈ దేహంతో దేవుణ్ణి ఏం చేస్తున్నావు? మహింపరుస్తున్నావా, అవమానపరుస్తున్నావా అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కానీ పౌలైతే ఘంటాపదంగా చెప్తున్నాడు, ఇప్పుడు జీవించుచున్న జీవితము నాది కాదు, క్రీస్తు యేసే నాలో జీవించుచున్నాడు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితము దేవునిది తప్ప నాది కాదు అని చెప్తున్నాడు. చివరగా 21వ వచనం చదువుదాం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనుషులకు పాప విముక్తి కలుగుతుందని ఒకవేళ నాలాటోడు కానీ ఏదైనా ఉపదేశం చేశాడు అనుకుందాం, అప్పుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మరణించడం వ్యర్థమే కదా. ఎందుకని? దేని మూలంగా పాప విముక్తి కలుగుతుంది? ఒకవేళ ధర్మశాస్త్రం మూలంగానే పాప విముక్తి కలుగుతుంది అని అన్నాను అనుకో, ఇంకా అడవిడేటప్పుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే అక్కడ అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, ఒకవేళ నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది వేస్ట్ అని చెప్తున్నాడు. నీతి ధర్మశాస్త్రం వలన కాదు, నీతి యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ఆయన బలైపోవడం ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకే ఆ కృపను నేను ఏం చేయను? నిరర్ధకం చేయను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నేను ఆయన అనుగ్రహాన్ని కొట్టివేయను, ఆయన కృపను వేస్ట్ చేయనని చెప్తున్నాడు. పౌలుకు అర్థమైందండి. లేటెస్ట్గా మారి అంటే తన జీవితంలో లేటెస్ట్గా మారి అదే దేవుని కొరకు చనిపోయేంతగా గొప్పగా బ్రతికాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అనగలిగాడు, నేను క్రీస్తును పోలి జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడవండని ఒక రకంగా సవాలుతో కూడిన మాట మాట్లాడాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన బ్రతికిన బ్రతుకు క్రీస్తు కొరకనే బ్రతికాడు. ఇప్పుడు మనము కూడా దేవుని పిల్లలమైతే మనం ఎవరి కొరకు బ్రతకాలి?
ఎవరి కొరకు బ్రతకాలి? అదే క్రీస్తు కొరకు బ్రతకాలి. అలా బ్రతకాలంటే దేవుడిచ్చిన కృపను మనం ఏం చేయకూడదు? వ్యర్థము చేయకూడదు, కొట్టివేయకూడదు. ఈ మాట పౌలు పేతురుతో మాట్లాడుతూ చివరగా, ఓ పేతురన్నయ్య, నేను నమ్ముతున్నాను, క్రీస్తు యేసు యొక్క రక్తం వల్ల ఆయన యందు విశ్వాసం ద్వారా నాకు ఈ కృప దొరికింది. అందుకే దేవుడిచ్చిన కృపను నేను ఏం చేయను? నిరర్ధకం చేయను. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ధర్మశాస్త్రం వల్ల ఒకవేళ మనుషుడు నీతిమంతుడిగా ఎంచబడితే ఆయన ఈ లోకానికి రావడం వ్యర్థమే కదా అని ఫైనల్గా పౌలు పేతురుతో కన్క్లూజన్గా ఈ మాట మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తు తప్ప వేరే మార్గము లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడనో దేవుని యొద్దకు రారు, చేరలేరనే విషయాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, క్రీస్తు మరణము మన రక్షణకు పూర్తిగా సరిపోతుంది. వేరే ఒక మార్గము లేదు, ధర్మశాస్త్రము కూడా లేదు. ధర్మశాస్త్రం అనేది పాపాన్ని వెల్లడి చేస్తే, అదే సమయంలో ఈ పాపానికి రక్షకుడు యేసుక్రీస్తు అవసరమని కూడా ధర్మశాస్త్రం చెప్పింది. మూడోది, క్రియలు నిజమైన విశ్వాసం యొక్క సహజ ప్రవాహం అయినప్పటికీ అవి మన రక్షణకు మాత్రం ఆధారం కాదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడు మంచి పనుల వల్ల రక్షణ రాదు. అలాగని యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత మరి క్రియలు ఉండాలా అంటే ఉండాలి. ఎందుకని? క్రియలు లేని జీవితము మృతమని చెప్పాడు. విశ్వాసం లేని జీవితము, క్రియలు లేని జీవితము మృతము. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. ఇది ఎప్పుడు? నమ్ముకున్న తర్వాత. నమ్ముకోకముందు నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఆ మంచి పనుల వల్ల నీకేం రాదు? ఏం రాదు? ఏమి రాదు, రక్షణ రాదు. ఆ మాట అనడానికి ఓ గిలగిలించిపోతున్నారు. ఈ 2వ అధ్యాయం అంతా ఆలకించి, రక్షణ దేని మూలంగాను? యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా. ఆ విశ్వాసం ప్రభునందు ఉంచకపోతే నీకేం రాదు? రక్షణ రాదు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నీకు రక్షణ లేదు. అయితే మరి మంచి పనులు చేయకూడదా? చెయ్యాలి. ఎప్పుడు? విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. కానీ క్రియలే మాత్రం నీకు రక్షణ మాత్రం ఇవ్వవు. కాబట్టి ఈ మాటను పౌలు పేతురుతో చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మరణం వల్ల నీకు నాకు రక్షణ అనేది ఆధారమైంది. కాబట్టి ఆ రక్షణ పొందుకోవడానికి నువ్వు ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నావు? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న మనందరికీ దేని మూలంగా రక్షణ? విశ్వాసం మూలంగా. ఆయన యందు మన విశ్వాసం ఉండడం రక్షణ కదా. మరి రక్షణ పొందుకోవడానికి మీరు ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నారని అడుగుతున్నాను. దానికి కూడా ప్రయత్నం చేయాలంటారా? చెయ్యాలి. కష్టపడకుండా ఏది రాదు. రక్షణ పొందుకున్నట్లయితే దాన్ని కాపాడుకోవడానికి ఎవరి మీద ఆధారపడుతున్నావు? రెండో ప్రశ్న. ఒకవేళ నువ్వు రక్షణే పొందుకుంటే ఆ రక్షణ కాపాడుకోవడానికి నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? అందుకే పౌలు అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. ఎందుకో తెలుసా? నాకు రక్షణ దొరికింది. ఆ రక్షణ కాపాడుకోవడానికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు కృపను కూడా నేను ఏం చేయను? నిరర్ధకం చేయను అంటున్నాడు. ఫైనల్గా ఈ 2వ అధ్యాయంలో మనకు 2 గొప్ప అమూల్యమైన పాఠాలు కనపడుతున్నాయి. ఏంటో తెలుసా? ఒకటి, సువార్త విషయంలో రాజీ పడకూడదని పౌలు మనకు నేర్పిస్తున్నాడు. దేని విషయంలోనూ? సువార్త సత్యం విషయంలో మనం ఏం చేయకూడదు? రాజీ పడకూడదు. రెండోది, పేతురు లాంటి మనకి ఏం నేర్పుతుందో తెలుసా? తప్పు జరిగితే ఆ తప్పును ఒప్పుకుంటున్నాడు తప్ప ఆ తప్పును సమర్థించుకొని ఆ తప్పులో కొనసాగట్లేదు. పేతురు తప్పు చేశాడా లేదా? ఏ తప్పు? యాకోబు నుండి వచ్చిన సహోదరులను చూసి భయపడి లేచిపోయాడు. ఈ విషయాన్ని బట్టి పౌలు ఏం చేశాడు? అతన్ని గద్దించాడు. గద్దించినందుకు పేతురు, పౌలు, నిన్ను కాక మొన్న మారి నన్ను గద్దిస్తున్నావు అని అన్నాడా? తప్పును ఏం చేసుకున్నాడో తెలుసు? ఒప్పుకున్నాడు. సమర్థించుకోలేదు, అంటే కవర్ చేసుకోలేదు. అంటే ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. సువార్తకి వ్యతిరేకంగా జీవించకూడదు. ఒకవేళ సువార్తకి వ్యతిరేకంగా ఎవరైనా జీవిస్తే, అది చిన్నోడు చెప్పినా నిన్ను హెచ్చరిస్తే దాన్ని ఏం చేయాలి తెలుసా? సరి చేసుకుని ఒప్పుకోవాలి తప్ప నేనే కరెక్ట్ అని నువ్వు అనకూడదు. ఫైనల్గా కొన్ని ప్రశ్నలు వేసి నేను ముగిస్తున్నాను. మరి నీ జీవితం ఎలాగుంది? సువార్త కోసం పోరాడుతున్నావా? ఎవరైనా నువ్వు తప్పు చేసావని అన్నప్పుడు అది తప్పు అని ఒప్పుకుంటున్నావా, లేదా వాళ్ళ మీదే తిరగబడుతున్నావా? ఎందుకంటే క్రీస్తు ప్రేమతో
నువ్వు బాగుపడాలని నీ తోటి సహోదరుని హెచ్చరిస్తారు. ఇప్పుడు పౌలు ఎందుకు హెచ్చరించాడు పేతుర్ని? ఎందుకంటే క్రీస్తు ప్రేమను బట్టి పేతురు ఆ విషయంలో రాజీ పడకూడదు, అందుకని ప్రేమతో చెప్పాడు. పేతురు కూడా అంతే ప్రేమతో ఏం చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. కానీ ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఎవరైనా దేవుని బిడ్డలు అనబడుతున్న వారు తప్పు చేస్తే నువ్వే నాకు చెప్పేటంత దానవా అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడేవారందరికీ నాకు తెలిసి వాళ్ళకి మారు మనసు లేదు. మారు మనసు పొందిన వాళ్ళైతే అవును తల్లి, అవును అక్క, అవునన్న, అవును తమ్ముడు, తప్పు చేశాను, ఈ విషయంలో సరి చేసుకుంటాను, నా కొరకు ప్రార్థన చేయండి అని మాట్లాడతారు. కానీ ఎవరైనా ఎదిరించి ఇంకా తప్పును కప్పిపుచ్చుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు కదనమాట, మారు మనసు పొందిన వారు కాదు. ఫైనల్గా పౌలు మాట్లాడుతున్న మాట, నేనైతే దేవుని విషయమే జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం విషయంలో ఏమైపోయాను, చచ్చిపోయాను. ఇప్పుడు జీవించుతున్న జీవితము నాది కాదు, నా కొరకు ప్రాణం పెట్టి ప్రేమించిన యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నాను. అందుకే ఆయన కృపను నిరర్ధకము చేయట్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యం విన్న మీరు మరి దేవుని కొరకు జీవిస్తున్నారా? మరి దేవుని కొరకు జీవించే విధంగా బ్రతుకుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కొరకు జీవించాలంటే మీరు మారు మనసు పొందారా, బాప్తిసం తీసుకున్నారా అన్నది ఆలోచన చేయండి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి.